ఓకే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు. బట్ అక్కడ ఆ ప్లేస్‌లో ఒక ఆర్మీ లేడు, ఒక పోలీస్ లేడు, ఎవ్వరు లేరు. సో, అట్లాంటి టైంలో వాళ్ళు మోకా చూసుకొని అటాక్ చేయడం జరిగింది. సో, మన వాళ్ళు ఎందుకు లేరు అక్కడ? ఆ! ఆ ప్లేస్‌ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ గవర్నమెంట్‌ది, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏముంటదంటే ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాల. పాయింట్ 1. పాయింట్ 2, ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఏ బేసిస్‌లో ఇస్తాం? ఎప్పుడు ఇస్తాం? సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇస్తాం. అవును. ఇయ్యకపోవడం వల్ల అక్కడి నుంచెల్లి టెర్రరిస్టులు లోపలికొచ్చిండ్రు. ఒక పాయింట్. రెండో విషయం ఏంటిది అంటే అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్ నుంచెల్లి టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు అక్కడ కాశ్మీర్ యువకులను పెట్టి. ఆ కాశ్మీర్ యువకులలో మతోన్మాదులు ఉన్నారు. అందులో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి టెర్రరిజం నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఆ వచ్చిన టెర్రరిస్టులలో కాశ్మీరీ యువకుడు కూడా ఉన్నాడు కదా, అందులో అతని ఇల్లును కూడా పేల్చేసింది ఆర్మీ. అవును. అంటే ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ టెర్రరిజం వైపుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అన్నట్టే కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కేర్ఫుల్గా ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళు ప్యాంట్లు తీసి ముస్లిం ఎవరు, హిందూ ఎవరు, హిందువులంతా ఒకవైపుకి రండి, ముస్లింలంతా ఒకవైపుకి రండి అని వాడు చెప్పి కాల్చిండు. కాబట్టి ఎవరైనా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చినప్పుడు ముస్లింలకు సేఫ్టీయే, ముస్లింలకు ఏం కాదు అన్న విషయం వాళ్ళకి తెలుసు. అట్లా కాబట్టి దీన్ని మోదీ ప్రభుత్వం ఏం చేయాల్సింది నా ఒపీనియన్లో అంటే, కాశ్మీర్లో డెమోక్రసీ లేదు. కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా పెట్టి కాశ్మీర్ని, లదాఖ్ని, జమ్మూని అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో ఉంచుకుంటే తప్ప ఇట్లాంటి టెర్రరిస్టుల అటాక్లు జరగవు.